హలో దోస్తం, అందరూ ఎలా ఉన్నారు? వైఎస్ జగన్ కు 200 కోట్ల రూపాయలు రావాలి. మీరు చూసిన థంబ్నైల్ నిజమే, నేను చెప్పేది నిజమే. ఈ 200 కోట్ల రూపాయల కోసం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో రాజీ పడతారా పడరా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దీనికంటే ముందు నేను మీకు ఒక విషయం చెబుతున్నాను. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతోంది కదా. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ రోడ్లు బాగు చేయించడం దగ్గర నుంచి గంజాయి సాగు, అన్న క్యాంటీన్లు, అమరావతి నిర్మాణం, ఇలా చాలా విషయాల గురించి ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంచుతున్నాను. కుదిరితే చివరి వరకు చూడండి. చంద్రబాబు ఏడాది పరిపాలన మీద మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. దోస్తం నమస్కారం. అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ముందు ఏ ముఖ్యమంత్రి అయినా ఏం చేస్తారు? తనకు బాగా కావలసిన వాళ్లకు ప్రభుత్వంలో ఏమేమి పనులు పెండింగ్ లో ఉన్నాయో ఎన్నికలకు 5-6 నెలల ముందు నుంచే స్పీడుగా క్లియర్ చేయటం మొదలు పెట్టేస్తారు. కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కావచ్చు, లేకపోతే పెండింగ్ లో ఉన్న జీవోలు కావచ్చు, ఏదైనా సరే మొత్తంగా తనకు కావలసిన వాళ్లకు ఎన్నికల షెడ్యూల్ రావటానికి ముందే పని పూర్తి చేసేస్తారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో ఏమో పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? అందుకనే అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే జాగ్రత్త పడిపోతుంటారు. జగన్ కు రావాల్సిన 200 కోట్ల రూపాయల గురించి చెప్పే ముందు చంద్రబాబు నాయుడు గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. 2004 అంటే సరిగ్గా 20 సంవత్సరాల కిందట అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం చేశారో మీకు తెలుసా? ఈ మధ్యనే హైదరాబాద్ లోని కంచె గచ్చిబౌలి భూముల విషయంలో విపరీతమైన గొడవ జరిగింది కదా. రేవంత్ రెడ్డి సర్కారుకు సుప్రీంకోర్టు చీవాట్లు కూడా పెట్టింది. మహిళా ఐఏఎస్ ఆఫీసర్ అని కూడా చూడకుండా అక్కడే జైలు కట్టించి జైలుకు పంపిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆ 400 ఎకరాల కంచె గచ్చిబౌలి భూమి 20 సంవత్సరాలుగా కోర్టుల్లో కేసుల వల్ల ఒక చిన్న అడవిలా తయారై పక్షులు, నెమళ్లు అన్ని ఆ ఖాళీ భూమిలోకి చేరుకున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు 1995 నుంచి 2004 వరకు 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. 2004లో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రావటం కోసం ఎలక్షన్ ఫండ్ కోసమో లేకపోతే పర్మనెంట్ గా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశమో తెలియదు కానీ అమెరికాలో స్థిరపడిన కృష్ణా జిల్లాకు చెందిన బిల్లీరావు బ్రదర్స్ కు పప్పు బెల్లాల్లా 850 కోట్ల రూపాయల ఖరీదైన 400 ఎకరాల గచ్చిబౌలి భూములను కేవలం 2 కోట్ల రూపాయలకే రాసిచ్చేశారు చంద్రబాబు నాయుడు. ఇది జరిగింది సరిగ్గా 2004 అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు. ప్రజాధనం లూటీ అయ్యేలా చాలా అన్యాయంగా బిల్లీరావు బ్రదర్స్ కు చాలా రాయితీలు కూడా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు. అదేమని అంటే డెవలప్మెంట్ అంటారు. ఒక్క చంద్రబాబు నాయుడు అనే కాదు, ముఖ్యమంత్రులందరూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల్లో పార్టీ ఖర్చుల కోసం చిన్న చితక పనులు చేసేస్తూనే ఉంటారు. అది చాలా చాలా కామన్ కూడా. కాకపోతే 2003లో చంద్రబాబు చేసింది మాత్రం చాలా అన్యాయం. మనం ఇప్పుడు జగన్ కు రావాల్సిన 200 కోట్ల రూపాయల గురించి చెప్పుకుందాం. 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. సాక్షి టీవీ, సాక్షి పేపరు అధికారికంగా జగన్ కు ఆ సంస్థలతో సంబంధం లేకపోయినప్పటికీ ఆ 2 జగన్ భార్య వైఎస్ భారతి యాజమాన్యంలోనే నడుస్తున్నాయి కదా. జగన్ 5 సంవత్సరాల హయాంలో సాక్షి పేపరు, టీవీకి మొత్తంగా 403 కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చారు. ఎందుకంటే అంతకు ముందు 5 సంవత్సరాలు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షికి ఎలాంటి ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వలేదు. సరే, ఈ విషయం పక్కన పెడితే 2024లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చేయాలి? తన స్వంత సంస్థ సాక్షికి ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులు ఎంత చెల్లించాలో చూసుకుని చెల్లించేయాలి కదా. జగన్ కు అది పెద్ద పని కూడా కాదు. జస్ట్ ఫైనాన్స్ సెక్రటరీకి డూ ఇట్ అని ఒక్క మాట చెబితే సాయంత్రానికల్లా డబ్బులు అకౌంట్లో పడిపోతాయి. ముఖ్యమంత్రి తలుచుకుంటే దెబ్బలకు కొదవా. కానీ జగన్ ఏం చేశారో తెలుసా? బటన్లు నొక్కటానికే బడ్జెట్ సరిపోవటం లేదు, ఇంకా సాక్షి పేపరు, టీవీకి పెండింగ్ బిల్లులు ఎక్కడిచ్చేది? మళ్ళీ చూద్దాంలే. ఇది ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు స్వంత సంస్థ సాక్షికి 50% బిల్లులు పెండింగ్ పెట్టుకుంటా వచ్చారు
వైఎస్ జగన్ గత 3 సంవత్సరాల నుంచి సాక్షి సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్షరాల 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రావాలి. 2024లో ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారిపోయింది. ఈ సంవత్సర కాలంలో సాక్షి సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఏమీ రాలేదు. ఏ మీడియా సంస్థకు అయినా ప్రకటనలే ప్రాణాధారం. అధికారంలో ఉన్నప్పుడు జగన్ కు ఆత్మవిశ్వాసం, అతి విశ్వాసం ఎక్కువైపోయి అటు అధికారాన్ని పోగొట్టుకున్నారు, ఇటు స్వంత సంస్థ సాక్షి పేపరు, టీవీకి బిల్లులు చెల్లించకుండా చాలా అన్యాయం చేసేశారు జగన్. అదేమని అంటే ఎన్నికల మేనిఫెస్టో, నవరత్నాలు, బటన్లు నొక్కాలి, పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి ఇప్పుడు సాక్షి సంస్థకు చంద్రబాబు పెండింగ్ బిల్లులు చెల్లిస్తారా, చెల్లించరా? సాక్షి చైర్పర్సన్ గా ఉన్న వైఎస్ భారతి ఏం చేస్తారు? అందరిలాగే సాక్షికి బిల్లులు చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించమని హైకోర్టులో కేసు వేస్తారా, వేయరా? కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించే విషయంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా సార్లు చాలా తీవ్రమైన కామెంట్లు చేసింది. పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించటం లేదు అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు నిలదీసింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీలు ఎన్నోసార్లు హైకోర్టు మెట్లు కూడా ఎక్కారు. పేపర్లలో, టీవీల్లో మీరు, నేను అందరం చూశాము. మరి సాక్షికి రావాల్సిన 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల గురించి సాక్షి సంస్థ హైకోర్టుకు వెళుతుందా? వెళితే హైకోర్టు ఏం చెబుతుంది? ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో సాక్షి సంస్థకు రావాల్సిన 200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లిస్తుందా, చెల్లించదా? ఒకవేళ ప్రభుత్వం చెల్లించకపోతే పెండింగ్ బిల్లుల కోసం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో రాజీ పడే అవకాశం ఉంటుందా? జగన్ మనస్తత్వం గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు. మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఎందుకంటే ఈ 200 కోట్ల రూపాయలని బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7% వడ్డీ చొప్పున ఈ 3 సంవత్సరాల్లో 50 కోట్ల రూపాయల వడ్డీ వచ్చేది సాక్షి సంస్థకు. అంటే 50 కోట్ల రూపాయల వడ్డీ సాక్షి సంస్థ నష్టపోయినట్టే కదా. అందుకే మన పెద్దలు చెబుతుంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోమని. దోస్తాం, ధన్యవాదాలు.